ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సుమన్ శెట్టి గారు చేసిన నామినేషన్ అయితే ఒక పర్సన్ కూడా నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ తనుజ వచ్చేసి నామినేట్ చేసేదానికి ఇస్తా అన్నప్పుడు నాకు వద్దు, ఎలాంటి పాయింట్స్ లేవని చెప్పేసి తీసుకోలేదనమాట. ఇంకా లాస్ట్కి ఎవరికొకరికి ఇవ్వాలి, ఒకరిని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సుమన్ గారికి అయితే ఇచ్చిందనమాట. ఆడ హౌస్లో ఉన్న వాళ్ళందరూ వదిలేసి లాస్ట్కి కళ్యాణ్ మీద పడ్డాడు. ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి ఏమన్నాడు, మనసుకు తీసుకోడనమాట. అందుకనేసి రీజన్ ఏంటి అంటే బ్యాగ్స్ టాస్క్ జరిగింది కదా, అప్పుడు వచ్చేసి సంజన గారే ఫస్ట్ వేశారనమాట. 6 bags కూడా లేదు నేనే వేసాను అనేది అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ క్లియర్గా నాగార్జున సార్ కూడా చూపించారు వీకెండ్లో. ఫస్ట్ వచ్చేసి 6th box వేసింది సంజన గారే. కానీ చక్కగా ఉండాలని చెప్పేసి కళ్యాణ్ అయితే అటు సైడ్ ఇచ్చాడనమాట. నువ్వు ఫస్ట్ చక్కగా ఉండాలి లేదా క్రాస్గా ఉండాలని నాకు చెప్పలేదు కదా, నువ్వు ఎందుకు మాట మార్చావు, లేకపోతే నేను కూడా గెలిచుండేవాడిని కదా అనేసి అయితే ఆ రేస్ చేసి మాట్లాడనమాట. వాయిస్ అంత రేస్ చేసి మాట్లాడాలంత అవసరం లేదు, నాకు ఎలాంటి పాయింట్స్ లేవన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి ఫైర్ అయిపోయి ఊగి మాట్లాడానమాట. సుమన్ శెట్టి గారి అయితే నామినేషన్ 1% కూడా కరెక్ట్గా లేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వచ్చేసి ఫ్యామిలీ వీక్ కాబట్టి వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. వాళ్ళ వైఫ్తో కొంచెం ఎమోషనల్గా మాట్లాడడము, ఇంకా వాళ్ళ కొడుకు రాలేదని అడుగుతున్నాడు. వాళ్ళ వైఫ్ వచ్చేసి ఒకరికే ఛాన్స్ ఉందనేసి చెప్తున్నారు. ఇదంతా చూడాలంటే ఈరోజు టెలికాస్ట్ అవుతుందన్నమాట. తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు సుమన్ శెట్టి గారు అంటే కొంచెం పాజిటివ్ అనమాట. ఏది మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడతాడు, కొంచెం అందరితో సరదాగా ఉంటాడు. ఈసారి మాత్రం కొంచెం హైపర్ అయ్యాడు, నెగిటివ్ ఇంప్రెషన్ పడింది అనమాట సుమన్ శెట్టి గారి మీద. ఇలా ఉంటే ఎలా, ఇంకా లాస్ట్ వీక్ అయిపోతుంది అన్నప్పుడు ఇంకా లాస్ట్ 2 weeks ఉన్నాయి, ఒక 4 weeks అలా. అప్పుడు ఇలా చేసుకుంటే కరెక్ట్ కాదేమో. సుమన్ శెట్టి గారు వచ్చేసి టాప్ 5లో ఉంటారని అందరూ అనుకుంటున్నారు. ఇలా అందరితో గొడవలు పెట్టుకుంటూ పోతే కొంచెం కష్టమే అవుతుంది. మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నాకైతే నచ్చలేదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.